అతను సన్నీ రెడ్డి అని అతను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పిన కదా వాళ్ళ వైఫ్ చంద్రకళ రెడ్డి గురించి. 1 ఇయర్ నుంచి నేను ఇబ్బంది పెడుతున్నాడు. నాకు మ్యారేజ్ జరగనివ్వలేదు. 1 ఇయర్ నుంచి మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. 1 ఇయర్ నుంచి నన్ను మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. మా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి నన్ను మానిటర్ చేసి నా గురించి బ్యాడ్గా చెప్పడము. ఆయన నన్ను హెయిర్ ఫాల్కి ట్యాబ్లెట్స్ వేసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని క్రియేట్ చేయడం, ఇలాంటివి చేస్తున్నాడు వాడు సన్నీ రెడ్డి గారు. వాడి మాటలు నమ్ముకోండి బ్యాక్గ్రౌండ్లో అని ఇట్లా ఇబ్బంది పెడు. వాడి అమ్మాయి ఎంతమందితో పడుకుంటే పుట్టిండో మరి ఇలాంటి లక్షణాలు వచ్చినాయి వాడిలో. నేను ఇంత బ్యాడ్గా మాట్లాడుతున్నా అంటే 1 ఇయర్ నుంచి వాడు చింతకారెడ్డిలో దెంగులాడిండండి. మంచిగా హ్యాపీగా సుఖపడ్డాడు. నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు లంజా కొడుకు. మరి ఎట్లా మీరు నా పొజిషన్లో ఉన్నప్పుడు మీరు తిట్టారా చెప్పండి? ఆ మ్యారేజ్ జరగనీయకుండా చేస్తే మీరు వచ్చి ఇప్పుడు మీరు వాడు హెల్ప్ అడిగిండు. కొత్తగాడలా లాస్ట్ ఇయర్ హెల్ప్ అడిగినప్పుడు చేస్తే ఇప్పుడు నా లైఫ్లో నాకు కరెక్ట్ అయిన అమ్మాయి రాకుండా 1 ఇయర్ నుంచి నేను మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు లంజా కొడుకు. మరి వాడి ఫ్యామిలీలో కూడా ఇట్లనే చేస్తే ఎట్లా ఇబ్బంది పడరాదు చెప్పండి? ఇప్పటికి కూడా నన్ను ఇబ్బంది పెడుతుంటాడు. ఇప్పటికి కూడా నా గురించి బ్యాడ్గా ప్రచారం చేయడం, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టు. ఇట్లా హెయిర్ ఫాల్కి ట్యాబ్లెట్స్ వేసుకుని కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు బ్యాడ్గా క్రియేట్ చేయడం, ఇలాంటివి చేస్తుంటాడు కొద్దిగా వెధవ. ఎందుకంటే వాడు ఒకనికి పుట్టలేదు అనమాట. ఒకనికి పుట్టలేదు, పశువులో పుట్టిండు. జంతువులో పుట్టలేదు, పశువులో పుట్టిండు. అందుకని నాకు తెలియదు ఈరోజు వరకు వాడు బ్యాడ్గా ప్రచారం చేస్తున్నాను. నేను అట్లా రియాక్ట్ అవుతానో తెలియదు అనమాట నాకు. ఎందుకంటే వాడి బిహేవియర్ అట్లుంది. వాడు ఎన్నోసార్లు చెప్పిన నాకు కరెక్ట్ నేను చింతకారెడ్డి వల్ల సఫర్ అయినా అండి, చాలా సఫర్ అయినా. ఎప్పుడు అండి మా బ్రదర్ కూడా నేను చెప్పేసి మా బ్రదర్ కూడా అన్నాడు, బయట అమ్మాయిని చూస్తామన్నా అని చెప్పి అన్నాడు. మరి రిలేటివ్స్లో మ్యాచెస్ వైపు రిలేటివ్స్లో ఉన్న కోడలు వర్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళ గురించి ఇన్ఫార్మ్. మరి వాళ్ళంటి ఇష్టం ఉంటే చేసుకో. మరి అలాంటి ఇష్టం ఉంటే నీకు మా సిస్టర్ డాటర్స్ నీకు అంత ఇష్టం ఉందేమో వాళ్ళని చేసుకో. మరి వాళ్ళని చేసుకొని దెంగువారిపోయి నీకు అంత ఇష్టం ఉందేమో కదా, వాళ్ళు ప్రతిసారి వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నావు రా నువ్వు. నీకు సన్నీ రెడ్డి నువ్వు వాళ్ళని చేసుకొని పోయి దెంగు. మరి అతను పండుకో, మరి పెళ్లి చేసుకొని. నీకు అంత ఇష్టం ఉంది కదా, వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నావు. ఇప్పుడు నా మ్యారేజ్ అనేది నా పర్సనల్ డెసిషన్. నా లైఫ్లోకి ఎవరు రావాలని నేను డిసైడ్ చేసుకుంటా. వాడెవడండి నా లైఫ్ గురించి ఆలోచించడానికి? నా కరెక్ట్ అయిన అమ్మాయి రిమూవ్ చేసిండు, వాళ్ళ ఫ్రెండ్స్లో ఉండడం చీట్ చేసిండు లంజా కొడుకు. అందరితో మా ఫ్లాట్ ఓనర్ ఉంచుకుంటాడు అనుకుంటా వాడు. అది దెంగులాడితే స్టేటస్లు పెట్టిస్తూ ఉంటుంది. ఆ లంజా ఫిబ్రవరిలో ఏం స్టేటస్ పెట్టించిందంటే ఆడు విన్ అయినా ఒక లైఫ్ స్పాయిల్ చేసి అండి, మ్యారేజ్ జరగనీయకుండా చేసి విన్ అయినా ఎట్లా స్టేటస్లు పెట్టిస్తుందంటే ఆ లంజా స్టేటస్లు పెట్టింది ఫిబ్రవరిలో. ఇప్పుడు రీసెంట్గా కూడా ఆడేం స్టేటస్లు పెట్టి ఆడి స్టేటస్లు పెడతారు అనమాట. ఉంచుకున్నదేమో అది, అందుకనే స్టేటస్లో పెడతా ఉంటుంది అది ఇట్లా ఇబ్బంది పెడతామమ్మా. ఇంకోటి ఏంటంటే నన్ను ఎంత బ్యాడ్గా ప్రచారం చేసినట్టు అండి. 1 ఇయర్ నుంచి అన్నీ భరించుకున్నా. అలా వైఫ్ మనసు మార్చడానికి నన్ను గేలా ప్రచారం చేయడం, నాకు చైల్డ్ అబ్యూస్ చేసినాను ప్రచారం చేయడం, చైల్డ్ పోర్ చేసినాను ప్రచారం చేయడం, ఇంకా చాలా రకాలుగా ప్రచారం చేసిన అన్నీ భరించుకున్నా. ఈరోజు కాదండి, పిల్లల తరాన్ని తాకుతుంది, అది ఫ్యామిలీ మొత్తానికి తాకుతుంది. నేను 1 ఇయర్ నుంచి ఎంతెంత టార్చర్ పడ్డానో. మా మ్యారేజ్ జరగనీయకుండా చేసిరు, నాకు 1 ఇయర్ నుంచి మ్యాచెస్ రానియకుండా చేసిరు, చీట్ చేసిరు, అబ్యూస్, చీటింగ్, మ్యానిపులేషను ఇదంతా చేసిరు. అందరూ సఫర్ అవుతారు. నేను చెప్తున్నా కదా, కంపల్సరీ నేను ఎంతెంత ఏడ్చినో 1 ఇయర్ నిద్రలేదు, రాత్రులు గడిపినో అది సేమ్ అది కూడా మీరు టార్చర్ ఫేస్ చేస్తారా చేయరా చూడండి. ఫ్యూచర్లో నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా కూడా కంపల్సరీ ఆ టార్చర్ ఫేస్ చేస్తారు. చూడండి, ఇప్పుడు నేను ఏదైనా ట్యాబ్లెట్లు వేసుకుంటే మా ఇంట్లో నాకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉందన్నమాట. డాండ్రఫ్ ట్యాబ్లెట్లు వేసుకుంటా. ఇంకేంటి మరి అప్పుడప్పుడు డాండ్రఫ్కి ఏదంటే డాండ్రఫ్కి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు డాండ్రఫ్ అయితే హెయిర్లో, సో దానికి బ్యాడ్గా క్రియేట్ చేయడం. అండ్ ఇంకోటి ఏంటంటే హెయిర్ ఫాల్ ట్యాబ్లెట్ వాడితే బ్యాడ్గా క్రియేట్ చేయడం, ఇలాంటి క్రియేట్ చేస్తుంటాడు ఆ విధవ. అది హెయిర్ ఫాల్ వాడుతుంటే ట్యాబ్లెట్స్ వాడుతుంటే కూడా నా గురించి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాడు క్రియేట్ చేయడం, ఇలాంటివి చేస్తుంటారు లంజా కొడుకు. చూడండి, వాడు హెల్ప్ అడిగినప్పుడు నేను ఇలాంటి పనులు చేసిన లంజా కొడుకుకి. నేను హెల్ప్ అడిగినా నీకు కూడా అట్లనే చేసినారా సన్నీ రెడ్డి? హెల్ప్ అడిగితే ఇట్లా చేసినా నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు? నా గురించి బ్యాడ్గా ఎందుకు క్రియేట్ చేస్తున్నావు బ్యాక్గ్రౌండ్లో? ఆడు ఇంత సిగ్గుశరం ఉంటే లేదండి. వాడు మా బ్రదర్స్తోనండి ఇన్ఫార్మ్ చేసిండు. లాస్ట్ ఒక ఫోటో పంపించిండు. ఆ అమ్మాయి ఎంత వరస్ట్గా ఉందంటే, మా బ్రదర్స్ అయినా
అయినా కూడా ఆ చంద్రకళ రెడ్డి ఎట్లుందిరా దాన్ని పూకు నాకుతావు నువ్వు, మా బ్రదర్స్ ఇలాంటి వరస్ట్గా ఉండే వాళ్ళు చేసుకోవాలారా అని చెప్పి అడగరా అండి. అట్లా అడగకుండా నాకు ఇన్ఫామ్ చేస్తారు. నాకు తెలియదు ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళని ఇన్ఫామ్ చేస్తలే తెలియట. ఇంత చెత్త నా కొడుకున్నాడు వాడు చంద్ర రెడ్డి గారు. ధైర్యం లేదు వానికి, పిరికి వెదవాడు. ఇట్లనే బ్యాక్గ్రౌండ్లో ఒక పర్సన్ గురించి బ్యాడ్గా చేయడం, వాళ్ళ అమ్మని ఇట్లా పెంచిరండి. ఒక పర్సన్కి హెల్ప్ చేస్తే నువ్వు హెల్ప్ చేసిన పర్సన్ గురించి చెడగొట్టు, మ్యారేజ్ జరనీయకుండా, మ్యారేజ్ ఈ పాపం ఊరికే పోదు, మ్యారేజ్ జరనీయకుంటే చేస్తున్నారు నాకండి. ఈ పాపం ఊరికేనే పోతుందా చెప్పండి. 1 year నుంచి మ్యారేజ్ జరనీయకుండా చేసిరండి. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, నా ఫ్రెండ్స్, బీటెక్ ఫ్రెండ్స్, డిప్లొమా ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు అందరూ కలిసి నాకు మ్యారేజ్ జరనీ కూడా చేసారు తెలుసా. ఈ పాపం ఒట్టిగానే అవుతుందా చెప్పండి. ఆ పిల్లల తరాన్ని మీకు కూడా తాకుతుంది. మీరు ఏదో రోజు నేను నిద్రలేని 1 year నుంచి అండి నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన. నేను ఏంది ఇది నా లైఫ్ ఏంది, ఇట్లా నేను ఒకరు సహాయం చేస్తే నాకు ఇట్లా ఇబ్బంది పెట్టారు అని చెప్పి నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన వీళ్ళ వల్ల, వీళ్ళందరి వల్ల. వాడు ఒక అమ్మ నాన్నకు పుడితే ఇలాంటి పనులు చేయడు. వాళ్ళ అమ్మ నాన్న సరిగా పెంచలేదు వీడిని. మా అమ్మ నాన్న సరిగా పెంచారు కాబట్టి నేను ఇంకొకరికి హెల్ప్ చేయాలనుకుంటా తప్పించి ఇబ్బంది పెట్టాలనుకోవాలి. అందుకని వాడికి హెల్ప్ అడగానే చేసిన. కొచ్చగడ్లాగా నాకు అడిగిండు అక్షయరెడ్డి అని అమ్మాయితోని హెల్ప్ అడగానే చేసిన. ఈ లంజా కొడుకు ఎప్పుడు కూడా మాకు కోడలు పడుతున్న వాళ్ళ గురించి. నీకు అంత ఇష్టం ఉంటే వాళ్ళని చేసుకోరా మరి పోయి, వాళ్ళని చేసుకో మరి. చంద్రకళ రెడ్డి కాకుండా ఇంకో వాళ్ళని కూడా చేసుకో మరి. వాళ్ళని చేసుకొని దెంగు మరి పోయి కోడలు పడుతున్న వాళ్ళని, మా ఊర్లో ఉన్న సిస్టర్ డాటర్స్ని. ఇంకా ప్రతిసారి వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేసుకెళ్ళాను. నేను మా బ్రదర్స్ కూడా చెప్పిన, అరే చేసుకుంటే నేను బయట వాళ్ళని చేసుకుంటారా, ప్లస్ బెటర్గా ఉండాలి అమ్మాయి, బెటర్గా ఉంటే ప్రొసీడ్ అవుతా మ్యారేజ్కి, అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటాను అనమాట. సో మా బ్రదర్స్ కూడా చెప్పిండు, సరే కొంచెం లేట్ అయినా ప్రొసీడ్ అవుదా అని చెప్పి అన్నాడు అన్నమాట. అప్పుడు ఇంకోటి ఏంటంటే దొంగ దెబ్బ తీయాలని ట్రై చేస్తాడు, ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని క్రియేట్ చేయడం. ఇంకోటి ఏంది, నాకు నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతాడు, నా వర్క్లో వర్క్ కానియకుండా చేస్తాడు. సో ఇట్లాంటి పనులు చేస్తుంటాడు అనమాట వాడు. దొంగ దెబ్బ తీయడానికి ట్రై చేస్తాడు. ఎవడైతే దొంగ దెబ్బ తీసిన వాళ్ళు ఏమంటారు, జాకోలు అని అంటారు కదా. సో వాడు జాకో అనమాట, దొంగ దెబ్బ తీయడానికి ట్రై చేస్తాడు వాడు. ఒక ఫాదర్ పుట్టలేదు, ఇలాంటి పనులు చేస్తాడు. నాకు తెలియదు, ఈరోజు కూడా నాకు గురించి నా గురించి నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నా. వాడు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు క్రియేట్ చేస్తే అవి నమ్మొద్దు ఎవరు కూడా. సో నన్ను ఇట్లా 1 year నుంచి ఇట్లనే ఇదే పనిగా 1 year నుంచి ఇట్లా నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిండండి. మ్యాచెస్ రానియకుండా చేసిండు, మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. లేకపోతే ఈ పాటికి మంచి అమ్మాయితో మ్యారేజ్ అయిపోతుండే నాకు. చూడండి వాడు ఫ్యామిలీలో వాడు అన్నదమ్ములకు కూడా ఇట్లా మ్యారేజ్ జరగనీయకుండా చేస్తే, వాడికి కూడా ఇట్లా చేస్తే ఎట్లుంటుంది చెప్పండి. వాడు హెల్ప్ అడగంగానే నేను హెల్ప్ చేసుకుంటా పోయినా. హెల్ప్ అడగంగానే నా చంద్రకళ రెడ్డి విషయంలో హెల్ప్ చెయ్యు, నా పెళ్ళాంకి హెల్ప్ చెయ్యు అనగానే హెల్ప్ చేసుకుంటా పోయినా అనమాట. హెల్ప్ చేసుకుంటా పోతే 1 year నుంచి నన్ను టార్చర్ చేసిండు, నాకు కరెక్ట్ అయిన అమ్మాయి రాకుండా చేసిండు. నా గురించి బ్యాడ్గా చెప్తాడు, చెత్తగా చెప్తాడు, నా గురించి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని క్రియేట్ చేస్తాడు. ఇలాంటి పనులు చేస్తాడు వాడు అనమాట బ్యాక్గ్రౌండ్లో. ఇంత వరస్ట్ బిహేవియర్ ఉంది వాడి దగ్గర. నాకు తెలియదు ఈ రోజుకి కూడా వాడు బ్యాక్గ్రౌండ్లో బ్యాడ్గా చెప్తున్నాడు లేదా నాకు తెలియదు అనమాట. సో ఎవరైనా ఇప్పుడు మనం హెల్ప్ చేసినప్పుడు తిరిగి హెల్ప్ చేయకపోయినా కూడా ఇట్లా మీ క్యారెక్టరు, మీ క్యారెక్టరు మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టు క్రియేట్ చేయడం, ఇలాంటివి చేస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి. మీరు సఫర్ అవుతారా అవ్వరా? ఇలాంటి పనులు చేస్తుంటాడు వాడు అనమాట. ఏ రోజుకి నేను ఆల్రెడీ మా బ్రదర్స్ కూడా చెప్పిన, ప్రతిసారి వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేస్తాను. మా సిస్టర్ డాటర్స్ ఉన్నారు, ఇక్కడ వాళ్ళ పిల్లలు కోడలు, నేను ఆల్రెడీ ప్రతిసారి వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేస్తాడు. అని అంటే మా బ్రదర్ ఏమన్నంటే అవసరం లేదన్న, బయట వాళ్ళే వస్తారు, అట్లా ఏమి ఉండదు నేను అని చెప్పి మా బ్రదర్ అన్నాడు అనమాట. సో బయట వాళ్ళనే కరెక్ట్ అయిన వాళ్ళు బెటర్ ఉన్న వాళ్ళని నేను చేసుకుంటాను కొంచెం లేట్ అయినా కూడా. ప్రతిసారి వాళ్ళ గురించి మరి వాళ్ళ ఇష్టం ఉంటే పోయి మరి చేసుకొని దెంగు మరి వాళ్ళని. నీకు అంత ఇష్టం ఉంది కదా, నీకు నాకంటే ఎక్కువ నీకే ఇష్టం ఉంది అనుకుంటా వాళ్ళు అంటే, మరి పోయి దెంగు మరి మా సిస్టర్ డాటర్స్ని. నీకు అంత ఇష్టం ఉంటే పోయి ప్రతిసారి వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేస్తూ ఉంటాడు వాడు. ఎట్లా కనబడుతున్నారు నీకు, అంత చీప్గా కనబడుతున్నాను. నా నాలెడ్జ్ ఏంది, వాళ్ళ నాలెడ్జ్ ఏంది, నేను ఎక్కడ ఉన్నా వాళ్ళు ఎక్కడ ఉన్నా, నాకు నాలెడ్జ్ తగ్గట్టు ఉన్న వాళ్ళని నేను చేసుకుంటాను, నాకు తగ్గ వాళ్ళని నేను వెతికి మ్యారేజ్ చేసుకుంటా. ఇట్లనే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. నేను డైలీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటా. ప్రతిసారి నాకు నా వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫామ్ చేస్తాడు, నాకు తగ్గ వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేయడము, నాకు మ్యాచ్ అవ్వని వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేస్తాడు. అందుకని వీడియోస్ పెడతా ఉంటాను. నా గురించి ఏమంటారు, నా గురించి బ్యాక్గ్రౌండ్లో ఇట్లా ప్రచారం చేస్తాడు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు. ఇంకోటి ఇట్లా ప్రచారం చేస్తుంటాడు. కొంచెం లేట్ అయినా నేను కరెక్ట్ అయిన అమ్మాయి నేను వెతికి చేసుకుంటా. 2 నెలలు అవుతుందా, 3 నెలలు అవుతుందా, 1 year అవుతుందో తెలియదు. సో డబ్బులు ఉన్నప్పుడు నేను వెతికి మ్యారేజ్ చేసుకుంటా. సో ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు, నా వర్క్లో గ్రోత్ వచ్చినప్పుడు
ఈ వీడు ఏంటంటే హెల్ప్ చేసేది, వీడు కొజ్జా విధవా, ఆ కొజ్జా వీడు లంగా పడుకో, వీడు ఎంత 1 ఇయర్ నుంచి అండి ఆ హెల్ప్ చేస్తాను జూన్లో అన్నాడు. అన్నప్పుడు నేను ఏమన్నాడు, నేను వీడే హెల్ప్ తీసుకోవడం ఇది వీడంటే కొజ్జాగడ్లా నాకు అడిగేయండి హెల్ప్. సరే చేసినాము వాళ్ళ వైఫ్ విషయంలో. సరే ఈడ హెల్ప్ నేను తీసుకోవడం ఏందని 1 మంత్ ఆలోచిస్తే సరే వీడు మళ్ళీ టార్చర్ చేస్తున్నాడు, అనుమానిస్తున్నాడు. అట్లా ఒకటి. ఇంకోటి ఏంటంటే అరే అందరి ముందు చెప్తున్నాడు, వాడికి హెల్ప్ చేస్తా అన్నా కూడా ఇట్లా వాడికి పొగరం చూడు అని చెప్పి అందరి ముంగట బ్యాక్గ్రౌండ్లో నా పిల్లని గురించి ఆలోచిస్తున్నాడు, మూవ్ ఆన్ అవుతలేడు అని చెప్పి అందరి ముందు చెప్తే నేను రెస్పాండ్ అయ్యాను అనమాట. నేను హెల్ప్కి హెల్ప్ అడిగితే ఆ అమ్మాయిని రిమూవ్ చేసేయండి. ఒక అమ్మాయిని మ్యానిపులేట్ చేసి ఆ అమ్మాయిని రిమూవ్ చేసేయండి. ఇట్లా అందరినీ రిమూవ్ చేయడం అని ఇబ్బంది పెట్టినాము. అక్టోబర్ వచ్చింది, డెలివరీ అయిన నుంచి అలా వైఫ్కి డెలివరీ అయిందని అన్న చెప్పి ఇన్ఫామ్ చేసిండు. ఆ డెలివరీ అయిన నుంచి నేను టార్చర్ చేస్తున్నాడు. చంద్రకాంత్ రెడ్డికి డెలివరీ అయిన నుంచి నన్ను టార్చర్ చేయడం, ఇట్లా అబ్యూజ్ చేయడం, మ్యానిపులేట్ చేయడం, చీటింగ్ చేయడం, నన్ను సఫర్ చేయడం, భయపెడితే తొందరగా ఎవరు పడితే అలా మ్యారేజ్ చేసేసుకుంటాడా అని చెప్పి ఇట్లనే 1 ఇయర్ నుంచి నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఇది నార్మల్ టార్చర్ కాదు. ఇట్లా వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లనే పెడితే ఈరోజు కాదు, ఈ పాపం ఉరికే పోతుందా చెప్పండి. నేను ఇప్పుడు 1 ఇయర్ నుంచి అండి నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన. ఎంత సాయం చేస్తే నన్ను ఇంత టార్చర్ చేస్తున్నారు ఏంది. అలా వైఫ్ అంటే చీటింగ్ చేసినట్టు దాన్ని దెంగిన పోయి నేను చంద్రకారెడ్డిని పోయి దెంగినా కదా, అందుకని నేను చీటింగ్ చేసిన, దెంగి వదిలిన దాన్ని చంద్రకారెడ్డిని. లేకపోతే డబ్బులు తీసుకున్నా దాని దగ్గర, లేకపోతే అది నాతో మాట్లాడింది కదా, అంత అది తిరిగినా కదా, వాళ్ళ అమ్మనే నాకు వచ్చి కాంటాక్ట్ అయితే నేను నో అని చెప్పినా కదా. ఏ విధంగా చీటింగ్ చేసినా అని చెప్తున్నాడు బ్యాక్గ్రౌండ్లో. ఏ విధంగా చీటింగ్ చేసిన వాడే అడిగిన పిల్లం మనసులో కొద్దిగా అలా హెల్ప్ అడిగితే సరే మనసు మారిపోతుందని నేను హెల్ప్ చేసుకుంటా పోతే నేనంటే చీటింగ్ అంటది. అదే విషయంలో చీటింగ్ అంట. అమ్మాయి మనసు మారడానికి నేను హెల్ప్ చేయడానికి ట్రై చేసిన, చీటింగ్ అంటది. నేను ప్రచారం చేస్తుంటే నేను అడ్వాన్స్గా హెల్ప్ చేయడానికి ట్రై చేసిన, దాన్ని చీటింగ్ అని చెప్తున్నాడు వాడు. నేను ఇట్లా 1 ఇయర్ నుంచి అండి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేయడం అండ్ టార్చర్ చేయడం. మా బ్రదర్ నేను కన్ఫర్మ్ చేస్తున్నాడు అదంతా ఫేక్ అన్న, అది నిజంగా ఉండుంటే నువ్వు ఏమైనా ఫేక్ అలిగేషన్, ఫేక్ సర్క్యులేషన్ అయ్యి ఉంటే అది నిజంగా వచ్చేవాళ్ళు కదా, అదంతా ఫేక్, నువ్వు ఎందుకు ప్యానిక్ అవుతున్నావు అని అంటున్నావు మా బ్రదర్. నేను ఎవరికి ఏమన్నప్పుడు నేను సఫర్ అవుతున్నాను 1 వీక్ నుంచి చాలా. అసలు ఏంది వాడు ఇట్లా చెప్తున్నాడు, హెల్ప్ చేస్తే నన్ను ఇట్లా టార్చర్ చేస్తున్నాడు ఏంది, నా గురించి బ్యాడ్గా చెప్పడం ఇలాంటివి చేస్తున్నారు అంటే మా బ్రదర్ నిన్న కన్ఫర్మ్ చేస్తున్నాడు. అదంతా పుట్టిది అన్న వైఫ్ మనసు మాట్లాడడానికి చేస్తున్నాడు అనుకుంటావని అని చెప్పి ఇట్లాంటి పనులు చేస్తాడు. అదేదో ముందే చెప్పించవచ్చు కదా. నేను 1-2 వీక్స్ నుంచి సఫర్ అవుతున్నా. అసలు ఏంటిది, ఎవరికి ఏమనుకున్నా కూడా మనని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళందరూ, వీడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు. ఆ మ్యాచెస్ రానియకుండా చేసిండు అండి, మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. ఈ రోజుకి కూడా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి అది అని చెప్పి లంగ మాటలు మాట్లాడతాడు వాడు. వాడికి హెల్ప్ నేను అడగలేదు, వాడే ఇన్ఫామ్ చేస్తాడు, వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫామ్ చేస్తాడు. ఆడికేమో చంద్రకారెడ్డి అందంగా ఉన్న పూకు కావాలి, దాన్ని దెంగుతాడు. నేనేమో వరస్ట్ ఉండేవాళ్ళని చేసుకోవాలి. నేను ఎట్లా కనబడుతున్నారో నీకు, నేను అంత చీప్గా కనబడుతున్నా. నేను ఇంత బూతు మాటలు మాట్లాడుతున్నా అంటే వాడు నన్ను ఎంత టార్చర్ చేసిండో చూడండి. ఈ బూతు మాటలు 4 రోజుల నుంచే మాట్లాడుతున్నా. ఇంతకుముందు ఎంత నేను ఎంత నా బిహేవియర్ ఎలా ఉందంటే వాడి దృష్టిలో వాడు ఎంత టార్చర్ చేసినా కూడా నేను నోరు సైలెంట్గా కూర్చున్నా అండి. ఎంత టార్చర్ చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా కూడా నేను నోరు మూసుకొని కూర్చున్నా. ఏమనలేదు. సరే ఎవడు పాపనాడు పోతాడు. మనం ఇంత సాయం చేసినా కూడా మనం టార్చర్ చేయడానికి ట్రై చేసిరు, మనం అబ్యూజ్ చేసిరు, చీటింగ్ చేసిరు, మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి మోసం చేసిరు, 1 ఇయర్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిరు, నా లైఫ్లో హ్యాపీనెస్ రాకుండా చేసిరు. నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన, నేను 1 ఇయర్ ఎన్నోసార్లు ఏడవడానికి కారణం అయ్యారు. సో ఏదో ఒక రోజు వాడు పాపను పోతాడని చెప్పి తెలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పాపను వాళ్ళు పోతారని చెప్పి నేను సైలెంట్గా ఉన్నా. నాకు వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫామ్ చేస్తున్నప్పుడే నేను వీడియోస్ రిలీజ్ చేసిన అండి. నేను ఇట్లా చీట్ చేసిండు, అబ్యూజ్ చేసిండు, మ్యానిపులేట్ చేసిండు అదని చెప్పి నేను వీడియోస్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. అప్పటి నుంచి అది కూడా తప్పేనా అంట. వాడి బిహేవియర్ బాగుంటాయండి. ఆపోజిట్ పర్సన్ ఒకసారి 2 సార్లు 3 సార్లు అట్లా ఎన్నోసార్లు నన్ను ఇబ్బంది పెట్టిండు, అయినా కూడా నోరు మూసుకున్నా. కానీ వాడి బిహేవియర్ అన్నిసార్లు వరస్ట్గా ఉన్నప్పుడు నేను ఎందుకు కొడుకోవాలి. నేను కూడా అమ్మ నా బూతులు తిట్టిన. వాడు ఒక అమ్మ నాన్న పుడితే ఇలాంటి లక్షణాలు రావని చెప్పిన. అంతే కదా. ఇప్పుడు మీకు మ్యారేజ్ జరగనీయకుండా చేసి మ్యాచెస్ బెటర్ వాళ్ళు ఉన్నారని చెప్పి నేను ఇట్లా మోసం చేస్తే, చీట్ చేస్తే మీకు ఎట్లుంటుంది. మీరు లవ్ చేసిన అమ్మాయిని రిమూవ్ చేసి ఇట్లా ఇబ్బంది పెడితే ఎట్లుంటుంది చెప్పండి. ఆ అమ్మాయితో వాడు దెంగులాడాడు మంచిగా, ఆ సంవత్సరం నుంచి దెంగులాడు పిల్లని కన్నాడు, ఒక బిడ్డకు తల్లి అయింది అమ్మాయి అని చెప్తున్నాడు. మళ్ళీ ప్రెగ్నెంట్ ఉందని ఇన్ఫామ్ చేసిండు వాడే. వాడి లైఫ్ మంచిగా ఉండాలి, నా లైఫ్లో హ్యాపీనెస్ క్రియేట్ అవ్వద్దా. 1 ఇయర్ నుంచి అట్లా టార్చర్ చేసింది. ఆ టార్చర్ గురైనా అండి నేను. చూడండి ఇలాంటి బిహేవియర్ ఉంది వాడి దగ్గర. వీడు
ఎంసీఎం సికింద్రాబాద్లో పనిచేస్తాడు. ఆర్మీ పెళ్ళాం కోసం ఆర్మీని దించిండు. ఎవడైనా పెళ్ళాం కోసం ఆర్మీని దించుతాడా? ఆ అమ్మాయి అప్పర్ క్యాస్ట్ అమ్మాయి అని చెప్పి, నేను లోవర్ క్యాస్ట్ అని చెప్పి వీడిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఎట్లా టార్చర్ చేయాలి, వీడికి మ్యారేజ్ జరగనీయకుండా చేయాలని చెప్పి నేను అప్పర్ క్యాస్ట్ అని చెప్పి కులం పేరుతో నేను చాలాసార్లు దూషించిండు. అండ్ నేను ఎట్లా అంటే ఎవరు చేసే పనులు అలా చేయాలిరా, నువ్వు నీ కులమేంది, నీ బతికెంత అది ఇది అని చెప్పి, నీ కులమేంది, నీ కులంలో అది ఇది ఉండదు అని చెప్పి ఎవరు చేసే పనులు అలా చేయాలా అని చెప్పి నన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టిండండి. ఇంత కులగజ్జి పాడగా ఉన్నాడు వాడు. ఆర్మీలో పనిచేస్తాడు, మళ్ళీ పెద్ద ఆర్మీలో పనిచేస్తాడు. ఆర్మీ అంటే ఎట్లా ఉంటుంది, ఆ కులాలకి మతాలకు అతీతంగా వర్క్ చేస్తారు కదా. వీడు ఆర్మీలో పనిచేస్తాడు, కులగజ్జి పాడగా ఉన్నాడు వీడు. ఇలాంటి పనులు చేస్తాడు వీడు బ్యాక్గ్రౌండ్లో. నన్ను 1 year నుంచి టార్చర్ చేసిండు. మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు, బెటర్ అయిన అమ్మాయి రాకుండా చేసిండు. లేకపోతే ఈ పాటికి నేను హ్యాపీగా వేరే అమ్మాయితో హ్యాపీగా ఉండేది. మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు అండి, మ్యాచెస్ రానియకుండా చేస్తాడు, మ్యారేజ్ జరగనీయకుండా చేస్తాడు. 1 year నుంచి టార్చర్. ఒకటి నేను ఎంత టార్చర్ పడ్డానో కంపల్సరీ సఫర్ అవుతారు, ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుందా ఆ టార్చర్కి. నేను చెప్తున్నా కదా, వాళ్ళు టార్చర్ పే చేస్తారు. నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్, ఫ్లాట్ ఓనర్ది అది స్టేటస్లో పెట్టి నన్ను టార్చర్, నాకు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి నన్ను మోసం చేసారు అందరు కలిసి. ఈరోజు కాకుండా ఏదో ఒక రోజు సఫర్ అవుతారు. అది నన్ను ఇబ్బంది పెట్టినందుకు, నన్ను టార్చర్ చేసిన. ఎందుకంటే ఆ పాపం ఊరికే పోదు కదా. మనం ఎవరికైనా మోసం చేస్తే, మనం ఎట్లా ఇబ్బంది పెడితే, మనం వాళ్ళ సాడ్నెస్కి కారణం అయితే వాళ్ళు కూడా ఫేస్ చేస్తారు. ఆ అమ్మాయి నేను ఇబ్బంది పెట్టినట. ఏ విధంగా ఇబ్బంది పెట్టినా, మార్చి వరకు అండి చంద్రకళారెడ్డి విషయంలో నేను చాలా ఫైట్ చేసిన, కానీ ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు ఎవ్వరు, వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ మెసేజ్లు చూడండి, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు నేను ఎంత ఫైట్ చేసిన. మా బ్రదర్ కూడా అన్నాడు, అన్న ఒక్కడిగా ఫైట్ చేసినావు నువ్వు అని చెప్పి. ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వలేదు ఆ అమ్మాయి విషయంలో. రెస్పాండ్ అవ్వకపోతే వీడు ఏంటంటే బెడ్రూమ్ తీసుకెళ్ళి అని పిల్లలతో దెంగులాడి నాకు ఇన్ఫామ్ చేస్తున్నాడు. నేను మా పిల్లల్ని దెంగుతున్నాను, నీ లవర్ని దెంగుతున్నా చంద్రకళారెడ్డిని అని చెప్పి ఇన్ఫామ్ చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో. లాస్ట్ ఇయర్ ఇన్ఫామ్ చేస్తుంటే, అరే దీంతోనేంది, ఇది ఇంత వరస్ట్ బిహేవియర్ ఉంది ఏంటి, వాళ్ళ అమ్మని ఇట్లా బిహేవ్ చేసిరు అని చెప్పి నేను అమ్మాయి గురించి మర్చిపోయాను. నేను ఇంకా తప్పేముంది చెప్పండి దాంట్లో అంట. చీటింగ్ అసలు మోసం చేసే నన్ను చీటింగ్ చేసే వాడికి ఇచ్చారు. అదే కదా మోసం. ఇప్పుడు ఒక అమ్మాయి మీరు లవ్ చేస్తే ఆ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుందనంటే అదే మోసం కదా. అది మోసం చేసినట్టే కదా. అక్కడ మోసం జరిగింది, ఫస్ట్ నైట్కి వెళ్ళింది ఆ అమ్మాయి, అక్కడ మోసం జరిగింది. ఇంకేం కావాలి, ఇంకా అమ్మాయిని అంటే నేను చీటింగ్ చేసిన అని చెప్తున్నాడు. ఒక హెల్ప్, ఇప్పుడు వాడే హెల్ప్ చేస్తా అన్నాడు. హెల్ప్ చేస్తా అన్నప్పుడు సరే బెటర్ అయిన అమ్మాయి కదా, మళ్ళీ నన్ను టార్చర్ చేస్తుంటే వీడికి పొగరు ఉంది, రెస్పాండ్ అవ్వట్లేదు, చూడు నా పిల్ల గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నాడంటే అప్పటి నుంచి నేను వేరే అమ్మాయితో మ్యారేజ్కి నేను రెస్పాండ్ అవుతూ వచ్చిన. అట్లా కూడా తప్పు, అట్లా రెస్పాండ్ అవుతూ వచ్చినమాట. ఆ అమ్మాయిని రిమూవ్ చేసి మ్యానిపులేట్ చేసి. నిజంగా అండి వాడు నిజంగా నాకు కరెక్ట్ అయిన అమ్మాయి ఉంటుంటే లాస్ట్ ఇయర్ హెల్ప్ చేస్తాడు. అదంతా నేను హెల్ప్ చేసినందుకు, నాకు హెల్ప్ చేసినా కదా, అందుకని నాకు హెల్ప్ చేస్తా అంటుండేమో జూన్లో రెస్పాండ్ అయిందనమాట. ఇది అంటే తప్ప అంటే అట్లా రెస్పాండ్ అవుతాయి. మరి వాడు హెల్ప్ అడిగినప్పుడు నేను స్ట్రైట్గా హెల్ప్ చేస్తా అంటే మరి అది అప్పుడు ఎట్లా రెస్పాండ్ అయినా నేను చెప్పండి. అప్పుడు ఎట్లా రెస్పాండ్ అయినా నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు 1 year నుంచి. మ్యారేజ్ జరగనీయకుండా చేసాడు. వాడు మనుషులు మా అపార్ట్మెంట్లో ఉన్నారు, మా ఇంట్లో CC కెమెరాలు ఉన్నాయి. ఎప్పుడు డెలివరీ బాయ్తో వస్తాడు, డెలివరీ బాయ్ బెల్లు కొడతాడు, సైడ్కి వెళ్తాడు. మరి ఎందుకు అట్లా వెళ్తాడో తెలియదు అనమాట. కొంచెం లంచోడికి అలాంటి పనులు చేస్తుంటాడు డైలీ. ఈరోజు కూడా అట్లా చేసిండు డెలివరీ బాయ్. వాడు పిల్ల మనసు మార్చడానికి చేస్తున్నాడా, లేదా నన్ను బ్యాడ్గా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడా లేదా తెలియదు అనమాట. సో ఇలాంటి 1 year నుంచి గేలా ప్రచారం చేయడం, పెళ్ళిళ్ళు అయినట్టు ఇన్ఫామ్ చేయడం, అమ్మాయి మనసు మార్చడానికి, ఇట్లా చైల్డ్ అబ్యూజ్ అని, చైల్డ్ పోన్ అని ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టిండు 1 year నుంచి కూడా. 1 year నుంచి కూడా ఈ సంటిరెడ్డి అని అవుతాను. నేను ఎంతో సఫర్ అయిన 1 year నుంచి. నార్మల్ సఫరింగ్ కాదు అది. మా బ్రదర్స్కి ఇన్ఫామ్ చేసిన, అరే ఈ లంచా కొడుకు ఏదైనా కరెక్ట్ అయిన ఆప్షన్స్ ఉన్నాయంటే వాడి మాటలు నమ్మకుండా వాడు ఏ రోజు కూడా కరెక్ట్ అయిన అమ్మాయి అంటే లాస్ట్ ఇయర్ హెల్ప్ చేస్తాడు. వాడు లంగా పడక ఉన్నాడు అని వాడి మాటలని టైం వేస్ట్ చేయకుండా అని చెప్పిన. కొంచెం లేట్ అయినా మంచి అమ్మాయిని చూడండి, బయట అమ్మాయిని చూడండి, బయట అమ్మాయి వస్తే నేను బెటర్గా ఉంటాను, నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మంచి అమ్మాయిలు వస్తారు, నేను ఫ్యామిలీ ఉన్నవాళ్ళు, నాకు ఫ్యామిలీ క్రియేట్ అవుతుంది, మంచి అమ్మాయి వస్తుంది అని చెప్పిన అనమాట. ఎప్పుడు పొద్దున్న లేస్తుంది మా సిస్టర్ డాటర్స్ మరి అంత ఇష్టం అంటే పోయి దెంగు మరి వాళ్ళని పెళ్లి చేసుకొని, నీకు అంత ఇష్టం ఉంది చంద్రకళారెడ్డిగా వేరే వాళ్ళ మీద కన్ను ఉంటుంది కదా నీకు ఎప్పుడు కూడా. వేరే వాళ్ళ ఫ్రెండ్స్ మీద కన్నేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ మీద కన్నేస్తాడు, ఇలాంటి పనులు చేస్తాడు వాడు. అందరు వాళ్ళంటే అంత ఇష్టం ఉంటుంది మరి వాళ్ళకి. పెళ్ళాం కాబట్టి పక్కల పెళ్ళి అయిన తర్వాత ఇవ్వడానికి పెళ్ళాం మీద ఇష్టం ఉంటుంది, కానీ పెళ్ళాం వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందా, ఫ్రెండ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందా, అంత ఇంట్రెస్ట్. ఇంకోటి ఇప్పుడు మా రిలేటివ్స్ వాళ్ళ అమ్మాయిల మీద అంత ఇంట్రెస్ట్ ఉందా వాడికి చెప్పండి. ఇలాంటి పనులు చేస్తాడు వాడు. చూడండి.
ఒకటి నా గురించి బ్యాడ్గా చెప్తున్నా లేదా తెలియదు. వాడు ఇట్లా అంటే అదే నా గురించి బ్యాడ్గా ఏమంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నట్టు నేను స్టేటస్లు చూసి తెలుసుకున్నాను అనమాట. నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నా. సో అందుకనే వీడియో పెడుతున్నాను అనమాట. సో వాడి మాటలు నమ్మకండి. బ్యాక్గ్రౌండ్లో వాడు ఏం చెప్పినా కూడా వాడి మాటలు లంగా వాడుకో సంవత్సరం నుంచి ఇట్లనే చేస్తున్నాడు వాడు. ఇట్లే నన్ను ఇబ్బంది పెట్టడం, నన్ను మ్యానిపులేట్ చేయడం, ఆ లంగా విషయాలన్నీ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాను అనమాట. నేను అందుకే రెస్పాండ్ అవ్వను. నేను నోరు తెచ్చి నేను అడిగినా చెప్పండి నాకు ఈ అమ్మాయితో నాకు హెల్ప్ చెయ్యి అని చెప్పి అడుగుతలేదు కదా. అదే అనమాట. ఎందుకంటే వాడు ఉండుంటే లాస్ట్ ఇయరే చేసేటోడు. లాస్ట్ ఇయర్ బెటర్ అమ్మాయి ఉండుంటే నేను హెల్ప్ చేసినా కదా, నా పిల్లంతో దెంగించుకున్నా, ఆ పిల్లంతో దెంగులాడినా మంచిగా సుఖపడ్డా వాడు హెల్ప్ చేసినందువల్ల అని వాడికి దిమాగ్ ఉండుంటే లాస్ట్ ఇయరే మంచి అమ్మాయి నా లైఫ్లోకి వచ్చి సెండ్ చేసాడు. అట్లా సెండ్ చేయడం నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసాడు. ఈ పాపం ఊరికే పోదు, అది పిల్లల తలని కూడా తాకుతుంది. నేను చెప్తున్నా కదా, సఫర్ అవుతారు ఏదో రోజు. నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిండండి, మ్యాచెస్ రానియకుండా చేసిండు. ఈరోజు నేను సింగిల్గా ఉన్నా అంటే మ్యారేజ్ జరగనీయకుండా నేను సఫర్ అయినా అండి. 3 సంవత్సరాలు సఫర్ అయినా. వాళ్ళ ఫ్రెండ్ సంధ్యారెడ్డి వాళ్ళ ఫ్రెండ్ చైతన్యకి తెలుసు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నేను ఎంతెంత సఫర్ అయినా, ఎంతెంత టార్చర్ ఫేస్ చేసిన. లాస్ట్ ఇయర్ ఏం స్టేటస్లో పెట్టేవాళ్ళు తెలుసా, ఆ అమ్మాయి విషయాల్లో సఫర్ అయినావు కదా, నీకు బెటర్ అయిన అమ్మాయి వస్తుంది అని పెట్టేవారు. ఏది 1 year వరకు రాలేదు నాకు ఎవరు కూడా. వాడు హెల్ప్ చేస్తా అని చెప్పి చీటింగ్ చేసి, అబ్యూజ్ చేసి, మ్యానిపులేట్ చేసిండు అనమాట. అందరికీ తెలియాలి కదా వరల్డ్ మొత్తానికి ఏం జరిగింది, వాడు నన్ను ఎంత ఇబ్బంది పెట్టిండని చెప్పి అందరికీ తెలియాలి కదా ఈ విషయం. సో అందుకని యూట్యూబ్ వీడియోస్ పెట్టినా అనమాట, లీక్ చేసిన. అప్పుడు సో అందరికీ తెలియాలి కదా. సో ఒకటి చంద్రకళారెడ్డి వాళ్ళు సఫర్ అయినా అండి, చాలా సఫర్ అయినా. సో కొంచెం లేట్ అయినా మంచి అమ్మాయి, బెటర్ అమ్మాయిని బయట చూసుకొని బెటర్ అయిన అమ్మాయిని నేను చేసుకుంటాను అనమాట. సో చంద్రకళారెడ్డి కంటే బెటర్ అయిన అమ్మాయిని. అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటాను.